దిస్ ఇస్ మేనేజ్ లైఫ్ సైకిల్ ఫేసెస్. ఐటమ్ లైఫ్ సైకిల్ ఫేసెస్. ఈ ఐటమ్ లైఫ్ సైకిల్ ఫేసెస్ అంటే ఏంటంటే ఏ స్టేజ్లో ఉంది ప్రజెంట్ ఆ ఐటమ్, అంటే ఏ ఫేస్లో ఉంది. సో ఎగ్జాంపుల్గా మన హ్యూమన్ లైఫ్ సైకిల్ తీసుకుంటే, మన హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది? ఆ, మనం ఫస్ట్ కిడ్స్, తర్వాత కైండ్ ఆఫ్ ఫస్ట్ న్యూ బోర్న్ బేబీ, తర్వాత కిడ్స్, తర్వాత మనం ఏం చేస్తాం, స్టూడెంట్గా ఉంటాం, తర్వాత టీనేజర్, తర్వాత మిడ్ ఏజ్, తర్వాత మనం ఓల్డ్. ఇలా ఉంటుంది కదా లైఫ్ సైకిల్ ఫేసెస్ ఆఫ్ ద మెన్. సో సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అన్నది కూడా వీ కెన్ సీ ఇట్. సో ఫస్ట్ మనం ప్రోడక్ట్ని డిజైన్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ ఎలా ఉన్నదన్నది డిజైన్ చేస్తాం. డిజైన్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ ద ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక పెద్ద కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుందాం. ఎవరైనా కూడా ఆడి కానీ ఇలాంటి కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ని మడ్తో ప్రిపేర్ చేస్తారు. ఒక మడ్తో చేసి ఆ డిజైన్ ఎలా ఉంటుంది అని ఆ, ఆ, చూసిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ దేర్ యునో ఐ మీన్ ప్రొడక్షన్ దే విల్ స్టార్ట్ ఎట్ లేటర్. సో ఫస్ట్ వాట్ దే యూస్ టు డూ, దే విల్ క్రియేట్ ఎ ప్రోటోటైప్. సో ఒక చిప్స్ ప్యాకెట్ ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ ప్రోటోటైప్ చేస్తారు ఇక్కడ. సో ఈ డిజైన్ బాగా వచ్చిందా లేదా, లేకపోతే ప్యాకేజింగ్ కరెక్ట్గా ఉందా లేదా, సో ఎంత ఖర్చు చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఆ ప్రోటోటైప్లో ఉంటాయి. సో ఏదైనా ఫస్ట్ ఒక ఐటమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఐటమ్ ఏ స్టేజ్లో ఉంది ప్రజెంట్. సో నేను ఇంతవరకు స్టార్ట్ చేయలేదు చిప్స్ ప్యాకెట్, ఫస్ట్ ఐటమ్ని క్రియేట్ చేశాను. పొటాటో ఎఫ్బిఎఫ్ పొటాటో చిప్స్ అని చెప్పేసి ఒక ఐటమ్ని క్రియేట్ చేశాను. ఫస్ట్ ఐఎమ్ కీపింగ్ దాట్ ఇన్ ద డిజైన్ ఫేజ్. సో ఎవరైనా వెళ్ళి చూసినప్పుడు దే విల్ కమ్ టు నో దాట్ దిస్ ఐటమ్ స్టిల్ అండర్ డిజైనింగ్ ఫేజ్. వన్స్ డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ ద ప్రోటోటైప్. సో ఆర్ ఐఎమ్ కీపింగ్ ఇన్ టు ద ప్రోటోటైపింగ్ వేర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఏ వన్ ప్రోటోటైప్ ఫర్ దాట్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ దాట్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఫేజ్. సో ఎవరైనా దాన్ని ఐటమ్ని వెళ్ళి చెక్ చేసినప్పుడు ఏ ఫేస్లో ఉంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రొడక్షన్, దట్ మీన్స్ దట్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్, ఇట్స్ రన్నింగ్. సో ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మేబీ ఆ సేల్ జరగట్లేదు, లేదు దానికంటే ఇంకొక కొద్దిగా మంచి బ్రాండ్ని తీసుకొచ్చాం మనం, ఇంకొక ఐటమ్ని. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే మనం వీఆర్ యూజింగ్ ది ఐఫోన్ 17, ఐఫోన్ 18. వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్, వాట్ ఎవర్ ద ఐఫోన్ 16 ఆర్ ఎర్లియర్ వర్షన్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్, వాళ్ళు ఆ ప్రొడక్షన్ని ఆపేస్తారు. దే వోంట్ డూ ఇట్. మీరు అబ్జర్వ్ చేశారంటే మార్కెట్లో లేటెస్ట్ ఫోన్సే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఓల్డ్ ఫోన్స్ మీరు చెక్ చేసినప్పుడు ఓల్డ్ ఫోన్స్ ప్రొడక్షన్ ఆపేస్తారనమాట. సో అప్పుడు ఆ ఐటమ్ని ఏం చేస్తారంటే ఇంకెవరు యూటిలైజ్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఐటమ్ అవైలబుల్లో ఉంటే దే విల్ గో అండ్ దే విల్ యూటిలైజ్, రైట్? సో వాట్ దే యూస్ టు డూ, దే యూస్ టు అబ్జల్యూట్. అంటే ఏం చేస్తారంటే ఆ ఐటమ్ని కైండ్ ఆఫ్ అని ఇన్యాక్టివ్ చేసేస్తారు. దిస్ ఈస్ వాట్ వీ యూస్ టు కాల్ అబ్జల్యూట్. సో 4 స్టేటస్ గుర్తుపెట్టుకోండి: డిజైనింగ్ ఫేజ్, ప్రోటోటైప్, అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రొడక్షన్, అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అబ్జల్యూట్. కైండ్ ఆఫ్ వీఆర్ గోయింగ్ టు స్టాప్ చేస్తున్నాం ఆ ప్రొడక్షన్ని, నోబడి గో అండ్ నోబడి స్టార్ట్ ప్రొడక్షన్ అగైన్ ఫర్ దాట్ పర్టికులర్ ఐటమ్. క్లియరా? అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ ద ప్రొడక్షన్ లైఫ్ సైకిల్స్ టీమ్?